హీరోకైనా జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే ఇంకంతే, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్. అది మామూలుగా ఉండదు. అంటే జీరో అయినా హీరో అయిపోతాడు అక్కడ. జూనియర్ ఎన్టీఆర్ అబ్బా మినిమం ఉంటుంది. ఎలా అనిపించింది అన్న వాయిస్ వింటుంటే? ఎలా అనిపించింది అన్న? సూపర్ అబ్బా. ఆ వాయిస్ లో ఆ ఇంకా ట్రైలర్, ఆ బీట్స్, మనోడు ఎంట్రీ, అదంతా వేరియేషన్స్, ఇమేజెస్, విజువల్ గా మొత్తం నెక్స్ట్ లెవెల్. అది అసలు ఇంకా మీరు మొత్తం థియేటర్స్ లో మనం ఆ రోజు ఏదైతే ఇది ఉంటుందో అప్పుడు చూసుకోవాలి మనం, ఇప్పుడు కాదు. అంటే విజయ్ పండుగే మాస్ ఫ్యాన్స్ కి మంచి ఒక బిర్యానీ ఫుల్ మీల్స్ లాగా దుమ్ములు వేసిపోతుంది. అంటే ట్రైలర్ చూడంగానే మీకు హిట్ పడుతుంది అని అనిపించింది అన్న? 100% హిట్ అబ్బా, నో డౌట్. 100% హిట్. మినిమం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ, నో డౌట్. ఏం చూసి హిట్ అంటున్నారు అన్న? బొమ్మ బ్లాక్ బస్టర్. ఎందుకంటే అక్కడ మంచి కాన్సెప్ట్ ఉంది, ఒక మంచి డైరెక్టర్, ఎట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ లాంటి ఒక టాప్ హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం, ప్లస్ అక్కడ మంచి కంటెంట్ ఉంటుంది. మనోడు కూడా లైక్ ఫిజిక్ కానీ అదంతా ఒక డిఫరెంట్ వేరియేషన్లో మంచి స్టార్ క్యాస్ట్, దాంట్లో మంచి సీనియర్ మోస్ట్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు, ప్లస్ మంచి సీనియర్ మోస్ట్ డైరెక్టర్. సో 100% విజయ్ కూడా చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ స్క్రిప్ట్, డిఫరెంట్ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి 100% మూవీ, నో డౌట్ అన్న. కొంతమంది సలారు KGF 2 వైపు కొడుతుంది అని అంటున్నారు, మీకు ఏమైనా అనిపించింది అట్లా? ఇంకా కావాలనే కొందరు యాంటీ ఫ్యాన్స్ ఈ రోజులలో, మీకు తెలియదు ఏముంది, వేరే హీరో వాళ్ళ ఫ్యాన్స్ కావాలనే డౌన్ చేయడానికి దాంతో దీంతో కంపేర్ చేసి అలా చేస్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకోవద్దు అండి. ఒక జెన్యూన్ అవన్నీ కావాలనే కొందరు వేరే హీరో వాళ్ళ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ కావాలనే ఒక హీరో మీద పగతోనే అలా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడానికి అలా ఇలా చెప్తా ఉంటారు. అవన్నీ మనం కన్సిడర్ చేయొద్దండి. మీరు జెన్యూన్గా మూవీ చూసి మీరు అప్పుడు జడ్జ్మెంట్ ఇవ్వండి. అంతేగాని ఎక్కడో పాత గ్రేడ్ చేసి మైండ్లో పెట్టుకొని వీడు ఎక్కడ ఇంకా పాపులర్ అయిపోతాడో, ఎక్కడ ఇంకా పెరిగిపోతాడో అన్న మైండ్లో పెట్టుకొని కావాలనే కొందరు వేరే హీరోస్ వాళ్ళ ఫ్యాన్స్ దాన్ని పొల్యూట్ చేస్తూ ఉంటారు. అదంతా వరస్ట్. మనం అవన్నీ కన్సిడర్ చేయొద్దు. ఈ మూవీతో విజయ్ దేవరకొండ కంబ్యాక్ అవుతారంటారా? కంబ్యాక్ 100% అండి. ఈ మూవీలో విజయ్ దేవరకొండ 100% కంబ్యాక్ అవుతాడు. ప్లస్ మళ్ళీ ఆయన ఏ లెవెల్లో అయితే గ్రాఫ్ ఉండేదో మనోడు ఒకప్పుడు మళ్ళీ ఆ లెవెల్కి, ఆ రేంజ్కి వెళ్ళిపోతాడు. డౌట్. అంటే లైగర్ బాగా దెబ్బ కొట్టిందన్న, మరి లైగర్ని మించి, అంటే లైగర్ దెబ్బ కొట్టింది కదా, అది కూడా గుంజుకొస్తాడు, అంటే ఆ నెగిటివిటీ కూడా గుంజుకొస్తాడు అంట. లైగర్ గీగర్ ఏదైతే మనోడు మొత్తం ఇప్పటివరకు అన్ని ఫ్లాష్ బ్యాక్లో ఏదైతే అంత నెగిటివిటీ ఏదైతే ఫ్లాప్ అయిందో, ఈ ఒక్క మూవీతో మొత్తం ఆ చరిత్ర అంతా క్లియర్ అయిపోయి మళ్ళీ ఎక్కడో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు మనోడు. బాలీవుడ్లో కూడా మళ్ళీ మనోడికి మన ఆరామ్సే మంచిగా సూపర్ అయిపోతుంది ఫ్యూచర్. అని మొత్తం క్లీన్ హిస్టరీ అయిపోతుంది. ఏదైతే ఫ్లాప్స్ ఉన్నాయో అవన్నీ కవర్ అయిపోతాయి ఒక్క హిట్తో. అది అంటే 100. ఎందుకంటే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కాబట్టి మినిమం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఉంటుంది, మినిమం కాదు.